అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేప వేపుడు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా చేప ముక్కల్ని తీసుకొని మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న చేప ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకొని పసుపు, ఉప్పు, కారం, అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. సరిపోయేంత వేసుకోవాలి. దాని తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. దాని తర్వాత నిమ్మకాయ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. అన్ని ముక్కలకి ఇలా అంటే లెక్క నిమ్మకాయ ఇంకా మసాలాలు ఉప్పు కారాలు అంటే లెక్క ఇలా కలుపుకోవాలి. దాని తర్వాత ఒక కళాయి తీసుకొని దానిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. అది వేడయ్యేదాకా ఉండాలి. ఇలా నూనె తీసుకొని వేడి చేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న చేప ముక్కల్ని నూనెలో వేసుకోవాలి. మధ్యలో ఇలా స్పేస్ ఉంచుకోవాలి. మధ్యలో ఇలా కదిలిస్తూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఇలా వేగిన తర్వాతకి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకున్నా కానీ పర్లేదు. ఇలా వేగిన తర్వాత అన్ని ముక్కలు వేయించుకొని ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఈ వేగిన ముక్కల్ని ఇంకో కళాయి తీసుకొని దానిలో నూనె వేసుకోవాలి. ఇలా కొద్దిగా నూనె తీసుకొని మిర్చి వేసుకోవాలి. మిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ముక్కల్ని దానిలో వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఉప్పు, కారం, గరం మసాలా వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా వేయించుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. వేడి వేడి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ధన్యవాదాలు. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.